చంద్రబాబు పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికే అమరావతిలో మరిన్ని పంట పొలాల కోసం ప్రణాళిక వేస్తున్నాడని వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధానిలో ప్రభుత్వ భవనాలకు 2700 ఎకరాలు సరిపోతుండగా ఇప్పటికే ఉన్న 33,000 ఎకరాలు అభివృద్ధి చేయకుండా 44,000 ఎకరాల నూతన భూ సమీకరణ ఎందుకని ఆయన నిలదీశారు. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ 31,000 కోట్లు రుణాలు మంజూరు చేసి కొన్ని నిధులు విడుదలవగా ఇంకా 60,000 కోట్ల రుణాన్ని పొందడానికి ప్రణాళికలు వేస్తున్నారని శోభనాద్రీశ్వరరావు ఆక్షేపించారు. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులు, పోలవరం ప్రాజెక్టుకి నిధులు చంద్రబాబు మర్చిపోయారని శోభనాద్రీశ్వరరావు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎగ్గొట్టింది. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల నిర్వాసితులకు ఇచ్చే నిధులు తాము చెల్లించబోమని అంటున్నారు. కానీ చంద్రబాబు 2019 పోరాడినట్లు బీజేపీ మీద ప్రస్తుతం పోరాడడం లేదని ఆయన చంద్రబాబుని విమర్శించారు. ఇదివరకే అమరావతి రాజధాని కొరకు రైతుల నుంచి దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు. రోడ్లు కానీ, వాగులు కానీ, కొండలు కానీ అన్నీ కలిపి దాదాపు 58,000 ఎకరాల విస్తీర్ణం ఉంది. అంతకుముందే 9 నవనగరాలు అన్నారు. 58,000 ఎకరాలలో సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, అట్లాగే ఇవన్నీ కలిపి వచ్చేది పరిపాలనా వ్యవస్థకు సంబంధించి, అట్లాగే వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ సంబంధించి అవసరమైనటువంటి భూమి 2,700 ఎకరాలు మాత్రమే. మిగిలింది నవనగరాలు ప్లస్ కొంత భూమి, ఇంకా 6,000 ఎకరాలు స్పేర్గా మిగిలి ఉంటుంది. ఇంతవరకు అందులో తాత్కాలిక భవనాలనే పేరు మీదుగా నిర్మాణం చేసిన 2 అంతస్తుల వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనాలు, అట్లాగే హైకోర్టు భవనం, అట్లాగే అసెంబ్లీ కాంప్లెక్స్ ఇంతవరకు నిర్మాణం జరిగింది. ఇప్పుడు కొత్తగా అదనంగా ఇంకా 44,000 ఎకరాలు కావాలి, తీసుకోబోతున్నామని చెప్పి ప్రకటించారు. అది కూడా భూ సమీకరణ విధానంలో రైతుల నుంచి తీసుకుంటాము అని చెప్పి ప్రకటించారు. అంటే ఇప్పటికీ తీసుకున్న భూములు చాలవు, ఇంకా కావాల్సి వస్తాయి అనేటటువంటి ధోరణితో తెలియపరిచారు. మరొక వార్త ఏంటంటే, మీరు చూస్తూనే ఉండారు, అంతకుముందు వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇతర బ్యాంకులు కానీ 31,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అమరావతి రాజధాని నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు మంజూరు చేసింది. వాటిల్లో కొంత రిలీజ్ చేశారు. ఇప్పుడు పనులు టెండర్లు అయి పిలిచారు. ఇప్పుడు నిన్నటి వార్త ఏంటంటే, ఇంకా 69,000 కోట్ల రూపాయలు ఇంకా లోన్లు తీసుకోబోతున్నాము, అవసరమవుతాయి అని చెప్పొచ్చింది. ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను.